అపరాధ పరిశోధన ధారావాహిక 14వ భాగం. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుపారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్. రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ను రబ్బర్ బుల్లెట్తో కాలుస్తాడు జాఫర్. అవి నిజం బుల్లెట్లు అనుకొని దీక్షిత్కు అడ్డం వస్తుంది నీతూ శర్మ. ఆమెను తీసుకుని శివరాం శర్మ ఇంటికి బయలుదేరతాడు దీక్షిత్. దారిలో యాక్సిడెంట్ చేసి దీక్షిత్ను చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ ఒక బుల్డోజర్ను కవర్గా వాడుకొని తప్పించుకుంటాడు దీక్షిత్. శివరాం శర్మగారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ను కలవడానికి వస్తాడు. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 14వ భాగం వినండి. దీక్షిత్కు ఎదురుగా మరో కుర్చీ వేశారు పోలీసులు. రండి తులసీనాథ్ గారు, ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను అన్నాడు దీక్షిత్. మీలాంటి వారు నా గురించి అడిగారంటే నేను ఏదో క్రైమ్ చేసి ఉంటాను నవ్వుతూ అంటూ కుర్చీలో కూర్చున్నాడు తులసీనాథ్. అదేం లేదండి, పార్టీలో పెద్ద నాయకుల్లో మీరు ఒకరు కదా, అందుకని క్యాజువల్గా కలుద్దామనుకున్నాను అన్నాడు దీక్షిత్. నా ముఖం, నేను పెద్ద నాయకుడినేమిటి, ఇంకా సునీల్ వర్మ లాంటి వాళ్ళని గురించి ఆ మాట అనొచ్చు, ఎందుకంటే శర్మగారి తర్వాతి స్థానం వర్మగారిదే అన్నాడు తులసీనాథ్. ఎవరి స్థానం వారిదే, ఎవరి ప్రయత్నాలు వారివే, తను కూడా నవ్వుతూ అన్నాడు దీక్షిత్. ఒకటి మాత్రం నిజం ఎస్పీ గారు, నిన్న నేనొక పొరపాటు చేశాను చెప్పాడు తులసీనాథ్. ఏమిటన్నట్టు చూశాడు దీక్షిత్. నిన్న సాయంత్రం శర్మగారితో చెల్లెమ్మ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, ఈరోజు మీతో కూడా మీ ఇంటికి వస్తాను అన్నాను. మీ చెల్లెమ్మ కొడుకులను చూడ్డానికి భోపాల్ వెళ్ళింది, అయినా పర్వాలేదులే, ఇంటికి రా, నీకోసం నేనే స్వయంగా కాఫీ చేసిస్తాను అన్నాడాయన. వద్దులే, మరొకసారి చెల్లెమ్మ ఉన్నప్పుడే వస్తాను అన్నాను నేను. కానీ నేను ఆయనతో పాటు వచ్చి ఉంటే ఆయన్ను పక్కకు లాగడమో లేదా నేను అడ్డుగా నిలవడమో జరిగి ఉండేది. ఆయన్ను కాపాడే అదృష్టం నాకు లేకుండా పోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చెప్పాడు తులసీనాథ్. బాధపడకండి, జరిగిన దాన్ని ఎవరమూ మార్చలేం. అసలు నేరస్తుణ్ణి తొందరగా పట్టుకొని ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడమే మనము ఆయనకు ఇచ్చే నివాళి అన్నాడు దీక్షిత్. నిజమే ఎస్పీ గారు, మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. నేను మీకు చెప్పగలిగే అంత వాణ్ణి కాదు గాని ఏ హత్యకైనా మోటివ్ ఉండాలి. ఒక వ్యక్తి మీద చంపేయాలనేంత కక్ష ఉండడమో లేదా అతని మరణం వల్ల లాభం కలుగుతుందనే ఆశ ఉండడమో హత్యకు కారణాలవుతాయి. ఆ రకంగా ఆలోచిస్తే మీకు హత్య చేయించింది ఎవరో సులభంగా తెలిసిపోతుంది అన్నాడు తులసీనాథ్. ఈ హత్య చేయించిన వ్యక్తి మహామేధావి. ముందు హంతకులు దొరికిపోతే కేసు ముగిసిపోతుందనుకున్నాడు. తర్వాత వేరే వాళ్లపైకి అనుమానం మళ్లించాలని ప్రయత్నించాడు. కానీ నా దగ్గర నుండి తప్పించుకునే అవకాశం లేదు. మీ విలువైన సమయం నా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు, మళ్లీ కలుస్తాను అంటూ పైకి లేచాడు దీక్షిత్. ఆల్ ది బెస్ట్, తొందరలోనే హత్య చేయించిన వాళ్ళని పట్టుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పి బయటకు నడిచాడు తులసీనాథ్. మేడపై నుండి కిందకు వచ్చిన దీక్షిత్ నీతూ శర్మను అక్కడే ఉంచి సిఐ మురళితో కలిసి దాము ఉన్న స్థావరానికి బయలుదేరాడు. అది ఒక పాత ఇనుప సామాన్లు భద్రపరిచే రేకుల షెడ్డు. అక్కడ పనిచేసే వాళ్లలాగా దాము అనుచరులు ఒక 10 మందికి పైగా ఉంటారు. అనుకోకుండా ఎవరైనా దాడి చేస్తే ప్రాణాలకు తెగించి అడ్డుకుంటారు. ఆ షెడ్డుకు వెనకవైపు చిన్న ఇల్లు ఒకటుంది. అందులో హాల్లో మునావర్ ఉంటాడు, వెనకవైపు గదిలో దాము ఉంటాడు.
తన దందాలన్నీ అక్కడి నుంచే నడుపుతాడు దాము. పోలీసు కారు ఆ షెడ్ ముందు ఆగడంతో దాము అనుచరులు అలర్ట్ అయ్యారు. మునావర్కు కాల్ చేసి చెప్పారు. మునావర్ ఆ వార్తను దాముకు చేరవేశాడు. ఆ జాఫర్ను నమ్మి పొరపాటు చేశాను. పనికిమాలిన వెధవ, అనవసరంగా దొరికిపోయాడు. భయంతో నా పేరు చెప్పుంటాడు. ఇప్పటికిప్పుడు అరెస్ట్ కావడానికి సిద్ధంగా లేను. కొన్ని జాగ్రత్తలు తీసుకొని శక్తి సార్తో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత కావాలంటే నేనే లొంగిపోతాను అన్నాడు దాము. అలాగే సార్, మీరు వెనకవైపు డోర్ నుండి వెళ్ళిపోండి. నేను పోలీసులతో మీరు రేపొస్తారని చెబుతాను అన్నాడు మునావర్. కథ ముగింపుకు వస్తోంది. పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకుంటారు, టార్చర్ పెడతారు. పైగా నువ్వు లేకుంటే నాకొక చెయ్యి లేనట్లు ఉంటుంది. నువ్వు లేకుండా ఏ పని చేయలేను. కాబట్టి మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు దాము. అలాగే సార్ అని చెప్పి షెడ్లో ఉన్న ఒక అనుచరుడికి ఫోన్ చేశాడు. మేమిద్దరం ఎస్కేప్ అవుతున్నాం. పోలీసులు అడిగితే మాకేమీ తెలియదని, మేము షెడ్లో వర్కర్లమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కు రమ్మంటే వెళ్ళండి. మీకేమీ భయం లేదు. మిమ్మల్ని విడిపించే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత వెనకవైపు డోర్ తెరుచుకొని అక్కడ సిద్ధంగా ఉన్న బైక్లో కూర్చున్నారు దాము, మునావర్. కొంత దూరం 2-3 సందులు తిరిగాక తమనెవరూ ఫాలో చేయడం లేదని గమనించి రోడ్డు పక్కగా బైక్ ఆపాడు దాము. మునావర్, నువ్వు ఆటోలో వెళ్ళి మోనా, లూసీలను తీసుకొని మన హైడింగ్ స్పాట్కి వచ్చేయి. నేనక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు దాము. ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను దాము సార్. ఇలాంటి సమయాల్లో వాళ్ళు మీతో ఉండడం మీకు వాళ్లకు కూడా మంచిది కాదు. దొరికిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విషయం కాస్త సద్దుమణిగాక వాళ్లను తీసుకుని వస్తాను అన్నాడు మునావర్. ఈ దాము అలా భయపడుతూ కూర్చోడు. సింహం గుహ దాటి వచ్చినా సింహమే. చెప్పిన పని చెయ్యి కటువుగా చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దాము. ఈ స్త్రీ వ్యామోహమే దాముని నాశనం చేస్తుంది అని మనసులో అనుకుని అటుగా వెళ్తున్న ఆటో ఎక్కాడు మునావర్. ఆటోలో వెళ్తున్న మునావర్కు షెడ్లో ఉన్న ఒక అనుచరుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మునావర్ అన్న, కారులో నుండి ఎస్పీ సార్ మాత్రమే దిగారు. లోపలికి వచ్చి మీ ఇద్దరి గురించి అడిగారు. ఏదో పెళ్లికి వెళ్ళారని, రేపు తిరిగి వస్తారని, రాగానే స్టేషన్కి పంపుతామని చెప్పాను. సరేనని ఆయన వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఎస్పీ సార్తో పాటు సిఐ మురళి సార్ రాలేదా అని అడిగాడు మునావర్. లేదని చెప్పాడు అతను. వెంటనే దాముకు కాల్ చేశాడు మునావర్. సార్ డ్రైవింగ్లో ఉన్నారా అడిగాడు. పర్వాలేదులే చెప్పు అన్నాడు దాము. మన షెడ్ దగ్గరికి ఎస్పీ సార్ మాత్రమే వచ్చారట అన్నాడు మునావర్. అయితే ఏమిటి? ఆ సిఐ శివరామ శర్మ ఇంటి దగ్గర ఉండి ఉంటాడు అన్నాడు దాము. లేదు సార్, నాకెందుకు అనుమానంగా ఉంది. ఆయన తన మనుషులతో మోనా ఇంటి దగ్గర ఉన్నాడేమో సందేహం వెలిబుచ్చాడు మునావర్. మోనా కాదు, మోనా మేడం హెచ్చరికగా సరిచేశాడు దాము. సారీ సార్, తొందరలో అలా అనేశాను. వాళ్ళు అక్కడ ఉండి మనల్ని ఫాలో చేస్తే అందరము దొరికిపోతాం. మరొక్కసారి ఆలోచించండి అన్నాడు మునావర్. ఎందుకు పిరికివాళ్లా తయారయ్యావు? అసలు పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందట? ఎన్నిసార్లు మనం స్టేషన్ మెట్లు ఎక్కలేదు. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు. వాళ్ళని నా హైడింగ్ స్పాట్ దగ్గరికి తీసుకొనిరా. నేను లేనప్పుడు పోలీసులు కానీ మన శత్రువులు కానీ వాళ్లకు ఆపద కలిగించవచ్చు. నువ్వు నేరుగా మోనా ఉన్న ఇంటి దగ్గర దిక్కుండా ఆటో వీధి చివర ఆపు. పరిసరాలు గమనిస్తూ తన ఇంటికి వెళ్ళు చెప్పి కాల్ కట్ చేశాడు దాము. బైక్లో కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న గలీలోకి వెళ్ళాడు దాము. ఆ గలీలోకి ఆటోలు కూడా రాలేవు. అక్కడ ఒక పెంకుటింటి ముందు తన బైక్ ఆపాడు. పక్కనే టీ బంక్లో ఉన్న అతనికి తన బైక్ను వేరే చోట ఉంచమని సైగ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఆడ మగ కూర్చొని బీడీ ఆకులు చుడుతున్నారు. వాళ్లను దాటుకుని వెళ్ళి ఒక గది తాళం తీసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఆ గదికి వెనకవైపు ఒక తలుపు ఉంటుంది. అది తెరిస్తే అవతలి గదిలోకి దారి ఉంటుంది. ఆ గదిలో టేబుల్ డ్రాలో స్విచ్ ఆఫ్ చేసి ఉన్న మొబైల్ని తీసుకొని ఆన్ చేశాడు. అందులో ఫీడ్ చేసి ఉన్న ఒకే ఒక నంబర్కు కాల్ చేశాడు. జాఫర్ దొరికిపోయాడు. నా పేరు చెప్పినట్లు ఉన్నాడు. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయగానే ఆందోళనగా చెప్పాడు దాము. శివరామ శర్మ హత్యతో జాఫర్కు ఏ సంబంధం లేదు. అతడు ఒకవేళ చెబితే ఎస్పీ మీద హత్యా ప్రయత్నం విషయంలో నీ పేరు చెప్పొచ్చు. నీ దందాలకు అడ్డు వస్తున్నాడని ఎస్పీని బెదిరించమని జాఫర్ను పంపినట్లు చెప్పు. హత్యా ప్రయత్నంతో నీకు సంబంధం లేదని బుకాయించు. మరీ తప్పనిసరి పరిస్థితి వస్తే ఆ శివరామ శర్మ మేనలుడు ప్రణవ్ అలా చేయమన్నట్లు చెప్పు అన్నాడు అవతలి వ్యక్తి.
దాము చెప్పినట్లే మోనా ఇల్లు ఉన్న వీధి చివరిలోనే ఆటో ఆపి దిగాడు మునావర్. పరిసరాలు గమనించుకుంటూ నెమ్మదిగా మోనా ఇంటికి వెళ్ళాడు. బెల్ కొట్టగానే మోనా తలుపు తీసింది. లోపలికి వెళ్ళిన మునావర్ పోలీసులెవరూ రాలేదు కదా అని అడిగాడు. రాలేదు, కానీ శివరాం శర్మ హంతకులు నీ పేరు దాము పేరు బయటపెట్టారా అడిగింది ఆందోళనగా. లేదు, మరీ బెదిరిస్తే జాఫర్ పేరు చెప్పమని వాళ్ళకు ముందే చెప్పానుగా. అయినా ఎందుకలా అడిగారు అన్నాడు మునావర్. ఆమె సమాధానం చెప్పే లోపల మూసి ఉన్న ఒక గది తలుపులు తెరుచుకొని లూసీ బయటకు వచ్చింది. నేరం మీరు చేసి నా జాఫర్ను ఇరికించాలని చూస్తారా కోపంగా అంది. మునావర్ మౌనం వహించాడు. చెప్పు, మర్డర్ ప్లాన్ చేసింది మీరు కదా అంది లూసీ కోపంగా. అవుననుకో, అదంతా తర్వాత చెబుతాను అని మునావర్ అంటూ ఉండగా మూసి ఉన్న మరో గది తలుపులు తెరుచుకొని సిఐ మురళి, మరో 2 కానిస్టేబుల్స్ బయటకు వచ్చారు. మురళి తన రివాల్వర్ తీసి మునావర్కి గురిపెట్టాడు. ఒక కానిస్టేబుల్ వెళ్ళి డోర్ మూసి గడియబెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు మునావర్కు. ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.